నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. నిరక్షరాస్యత కారణంగా తమ 5 సెంట్ల స్థలాన్ని పొరపాటున సిఆర్డీఏకి అప్పగించామని, దానిని తిరిగి అప్పగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ అమరావతిలో భాగమైన రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు శేషగిరమ్మ, ఆమె మనవరాలు శ్యామల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ స్థలాన్ని తిరిగి ఇవ్వడం వీలు కాకుంటే తమకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఇటీవల విచారించిన న్యాయమూర్తి శేషగిరమ్మ, ఆమె మనవరాలు శ్యామల ఏ పరిస్థితుల్లో ఉన్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించి తనకు నివేదించాలని న్యాయవాది రూపేష్ను ఆదేశించడమే కాదు, విషయం కారు డ్రైవర్ను ఇచ్చి అప్పటికప్పుడే రాయపూడిలోని పిటిషనర్ల ఇంటికి పంపిన జడ్జి గారిపై మానవవాదులు ప్రశంసల జల్లు కురిపించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రభుత్వ పథకాల కింద ఆర్థిక సాయం అందించే నిమిత్తం శ్యామలకు ఎంత శాతం మానసిక వైకల్యం ఉందో తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఇక శ్యామల కుటుంబ సభ్యులు సదరం సర్టిఫికేట్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక శుక్రవారం జరిగిన విచారణకు సదరం నోడల్ అధికారి డాక్టర్ సురేష్ కోర్టు ముందు హాజరయ్యారు. తాము పరీక్ష నిర్వహిస్తే శ్యామలకు 95% మానసిక వైకల్యం ఉన్నట్లు తేలిందన్నారు. ఇక శారీరక వైకల్యం గురించి తమ వద్ద వివరాలు లేవని అన్నారు. దీంతో న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వీసులో చేరగానే డాక్టర్లను నిర్లిప్తత ఆవహిస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్థం లేని నిబంధనలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రోగులకు సేవ చేయడానికి ఉన్నారనే విషయాన్ని వారు మర్చిపోతున్నారని, అకారణ జాప్యం చేస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. శ్యామలకు కేవలం మానసిక వైకల్య పరీక్షలు చేసి శారీరక వైకల్య పరీక్షలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మనిషిని చూసి శారీరక స్థితిని అంచనా వేయొచ్చని తెలిపింది. శ్యామలకు బహుళ వైకల్యం ఉందని, ఆమెను పరీక్షించాలని డాక్టర్లకు తాము చెప్పాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. నిపుణులైన వైద్య సిబ్బందిని శ్యామల వద్దకు పంపి శారీరక వైకల్యం ఏ మేరకు ఉందో తేల్చాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ను ఆదేశించింది. అనంతరం విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. సిఆర్డీఏ తరపు న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు ప్రస్తుతం నివాసం ఉంటున్న నిర్మాణాలు, బోర్వెల్ మొత్తం 6 లక్షల విలువ చేస్తాయన్నారు. ఆ 6 లక్షలకు మరో 6 లక్షలు కలిపి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారని అన్నారు. ఇక పిటిషనర్లు మరో చోటికి వెళ్లాలని భావిస్తే ప్రత్యామ్నాయంగా 5 సెంట్ల స్థలం ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.